పారిశ్రామికంగా బుగ్గపాడు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్, టీజీఐఐసి చైర్మన్ టి నిర్మల జగ్గారెడ్డి, హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. సభస్థలి వద్ద తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమైక్య లిమిటెడ్, తెలంగాణ అగ్రోస్ రైతు సేవా కేంద్రం, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్ ను మంత్రులు, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం సభస్థలిపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, రాజకీయంగా విద్యాపరంగా ముందున్న జిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, టీజీఐఐసి ఏడీ పవన్ కుమార్, కల్లూరి రెవెన్యూ డివిజన్ అధికారి రాజేంద్ర గౌడ్, జిల్లా హార్టికల్చర్ అధికారి మధుసూదన్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ సీతారాములు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, నాకు ఈ ప్రభుత్వంలో ఇష్టమైన మంత్రి, పరిశ్రమలు, ఐటీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. రాత్రి నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఆయన ప్రాంతంలో ఉండటం మూలాన మారుమూల ప్రాంతం మంతిని, అది పివి నరసింహారావు గారి నియోజకవర్గం, వాళ్ళ నాన్నగారు శ్రీపాదరావు గారితో పనిచేసే అవకాశం నాకు ఉండేది ఆ రోజుల్లో కూడా. ఈరోజు ఆయన గారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్లో మనకి ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ, జామ కానీ, కొబ్బరి కానీ, పపాయి కానీ, అరటి కానీ, ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం. ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం. దానివల్ల ఇక్కడ నాకు తెలిసి 202 ఎకరాలు ఉంది. విష్ణు గారికి, మల్సూర్ గారికి చెప్పేది, దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి, రైతులకి వాళ్ళు పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు, లేకపోతే కోకో కావచ్చు, ఇప్పుడు ఒక్కకి కూడా రైతులు ముందుకొచ్చారు. ఈ పంటల యొక్క ఫలితాలు వాల్యూ యాడెడ్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే 10 రూపాయలు వచ్చే రైతుకి 20 రూపాయలు వస్తుందని నా ఆశ. అందుకని అటువంటి యూనిట్స్ని విష్ణు గారు, మల్సూర్ గారు, ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీసు, ఎండి ఐడిసి, మా జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది. కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు శ్రీపాదరావు గారి తనయుడిగా, రైతు పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుందని ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాం. అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు 100 కోట్లు నాకు తెలిసి నబార్డ్ నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇక నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కరెక్ట్గా 5 గంటలకి బయలుదేరితేనే వెళ్ళగలుగుతాడు. అందుకని దయచేసి ఏమనుకోవద్దు. మళ్ళీ ఒక్కసారి తీసుకొచ్చి 3 రోజులు. ఈ జిల్లా అతి చైతన్యవంతమైన జిల్లా. ఏ రంగంలో చూసుకున్నా, రాజకీయ రంగంలో చూసుకున్నా, వ్యవసాయ రంగంలో చూసుకున్నా, పారిశ్రామిక రంగంలో చూసుకున్నా, మరి ఉద్యోగరీత్యా కూడా ఈ జిల్లా, ఈ ఖమ్మం జిల్లాకు ఒక పేరుంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా. ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది. ఆనాడు మరి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంగళరావు గారు, దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన
రోడ్లే కానీ భవనాలే కానీ కనీస సౌకర్యాలు మంచినీటి సదుపాయమే కానీ వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందియాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మేము ఇంతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెగా ఫుడ్ పార్కు సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం. ఆ రోజు ఆలోచన చేసినాం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి మాకు అవకాశం దొరికింది, ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వదిలేని భట్టు విక్రమార్కుడిలా మాకు రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈరోజు కూడా మరొక రూల్ కట్ట పట్టుకొని నిలబడ్డాడు మా వెనకాల. పొద్దున 8 గంటల నుంచి నేను హెలికాప్టర్ తీసుకునే వరకు కూడా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టింది. అంటే ఆయన పని సంకల్పన గురించి మీకు చెప్తా ఉన్నాం. మా సోదరిమణి స్థానిక శాసనసభ్యురాలు రాగమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావన చేయటం, ఇక్కడ ఎట్లన్నా ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏవైతే యూనిట్స్ రావాలనో దాని గురించి గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులైన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, గౌరవనీయులైన చైర్పర్సన్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గారికి మట్ట రాగమయ్య గారికి, కార్పొరేషన్ చైర్పర్సన్లందరికీ, సాధికారులందరికీ నమస్కారం. సార్, ఈ ఫుడ్ పార్క్కి మనం క్యాచ్మెంట్ ఏరియా చూసుకుంటే సార్ దాదాపు మనకి 1,00,000 ఎకరాల్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూరగాయలు పండ్లు పండించడానికి ఇక్కడే క్యాచ్మెంట్ ఏరియా ఉంది సార్. దీనికి కరెక్ట్ స్ట్రాటజిక్ లొకేషన్లో మనం కట్టుకొని 26 ప్లాట్లు ఇక్కడ ఉండడం జరిగింది సార్. దాదాపు చుట్టూరున్న రైతులందరూ వాళ్ళ ప్రొడ్యూస్ని ఇక్కడ తీసుకొని వస్తే ఫుడ్ ప్రాసెసింగ్కి ఒక అద్భుతమైన సైట్ మనం చేసుకొని ఇప్పుడు గ్రౌండింగ్ చేయబోతున్నాం సార్. ఇప్పుడు ముందు నుంచి ప్రభుత్వం పెట్టిన దృష్టి సార్ రైతు లాభాలపైన, రైతు దిగుబడి పెంచాలనే ఏ కోరికతో మనం ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నామో దాంట్లో కీలకమైన నిర్ణయం ఈ ఫుడ్ పార్క్ పెట్టుకోవడం సార్. చుట్టూరున్న రైతులతో ముందుగానే మేము సమన్వయం చేసుకొని మాట్లాడుతున్నాం సార్. గవర్నర్ మంత్రి గారు కూడా ముందు నుంచి ఆయిల్ పామ్ ఈ జిల్లాలో చొరువు పెట్టడం వల్ల చాలా ఆధునికంగా ముందు ఆలోచన పెట్టిన రైతులు సార్ మా జిల్లా రైతులందరూ. సుమారు 9,000 ఎకరాలు ఆయిల్ పామ్కి ఆల్రెడీ వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. ఇంకొక 6,000 ఎకరాలకి వాళ్ళు రెడీగా ఈ డీడీలు కట్టుకొని ఈ సంవత్సరంలో వస్తున్నారు సార్. కూరగాయలు పండ్లు కూడా పండించడానికి మేము తయారుగా వాళ్ళని పెట్టాము సార్. దాదాపు ఒక 2,000 ఎకరాలకి మేము ఫ్రూట్స్ ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం లోపల పెంచడానికి తయారుగా ఉన్నాం సార్. కానీ ప్రతిసారి మనం చూసేది సార్ పాలసీలో తమరు కరెక్ట్గా పట్టినట్టు సార్ పాలసీ మనం పండించుకున్న తర్వాత ప్రాసెసింగ్ దగ్గర మార్కెట్కి తీసుకెళ్లడంలో మనకి కష్టాలు వస్తుంటాయి సార్ ఈ రైతులకి. సో ఫ్రూట్ ప్రొడక్షన్, వెజిటబుల్ ప్రొడక్షన్ పెంచుతూనే ఖచ్చితంగా వాటిని ప్రాసెస్ చేసుకుంటూ కోల్డ్ చైన్ పెట్టుకుంటూ బ్రాండింగ్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ రైతుకి నిజంగా లాభం పెంచడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్. దీంట్లో పూర్తిగా మేము తయారుగా ఉన్నాం సార్. తమరు కూడా పెద్ద మనసుతో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి వచ్చారు సార్. వచ్చే సంవత్సరంలోనే దగ్గరున్న రైతులందరికీ మనం నిజంగా